హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరి గుడ్ న్యూస్ అండి. సో మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే మరి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జస్ట్ 299కే మనకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. 5000 MCQs అండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి, 10 యూనిట్స్. వాటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులోనే యాడ్ అయి వస్తాయండి మీకు. ఓకేనా? సో ఈరోజు రేపు అంటే 15వ తారీఖు లోపు తీసుకున్న వారికి ఈ అవకాశం, తర్వాత తీసుకున్న వారికి 499 అవుతుంది కోర్స్కి, ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్లు రావు. ఓకేనా? కాబట్టి ఉపయోగించుకోండి. సో గైస్, ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్టులు అండి. ఓకేనా? మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఉద్యోగం సాధించిన వారిని గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన టెస్ట్ సిరీస్కే ఉందండి. ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు అది. సేమ్ అదేవిధంగా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా 299కే ఉందండి ప్రజెంట్. ఇందులో కూడా 7000 MCQs ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఓకేనా? అమౌంట్ జస్ట్ 299 ఉంది కాబట్టి అందుబాటు ధర ఉంది, తీసుకోండి. మీకు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే? ఒకవేళ ఇంకా యాప్ కనిపించకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, నిన్న మనము గ్రాండ్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మనము చూద్దాము, ఏ విధంగా ఇచ్చాము ఏంటి మన యొక్క మెగా గ్రాండ్ టెస్ట్లో. ఓకేనా? సో ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే? ఇవైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, క్లాసెస్ కూడా. యా, ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్ ఇన్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ primarily used to. The process of distillation in a pharmaceutical manufacturing. చూద్దాం. Separate components based on their boiling points, increase the concentration of active ingredients, mix incompatible substances. సమాధానం ఏంటండి? ఆప్షన్ ఏ అండి. 2 మాత్రమే సరైనది, 1, 3, 4 తప్పు. రెండేంటి చూద్దాం. సపరేట్ కాంపోనెంట్ బేస్డ్ ఆన్ దేర్ బాయిలింగ్ పాయింట్ అండి. అంటే వాటి యొక్క మరిగే స్థానం ఏదైతే ఉంటుందో అక్కడికి రాగానే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నింటిని కూడా సపరేట్ చేస్తుంది. దాన్నే డిస్టిలేషన్ అంటాము. ఓకేనా? ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. డిస్టిలేషన్ సపరేట్ కాంపోనెంట్స్ ఇన్ ఏ మిక్చర్ బేస్డ్ ఆన్ differences in their boiling points, and it is often used to purify liquids for isolate volatile components. Important question andi. Okay, next, which of the following is an example of a local anesthetic? Okay, క్రింది వాటిలో లోకల్ అనెస్థెటిక్గా వీటిని పేర్కొంటాము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 మాత్రమే కరెక్ట్ అండి ఇక్కడ కూడా. ఓకేనా? 2 మాత్రమే సరే. లిడోకైన్. ఓకే, వివరాలు చూద్దాం. లిడోకైన్ ఈజ్ ఏ లోకల్ అనెస్థెటిక్ దాట్ numbs the area where it is applied. So while codeine is a narcotic analgesic, the codeine is a narcotic analgesic. ఓకేనా? రిమైనింగ్ ఏవైతే అక్కడ మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ఏంటంట, యాంటీసెప్టిక్స్గా వీటిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. డైజాపమ్ కావచ్చు, సో బెంజోడియా జెపిన్ కావచ్చు, ఇవన్నీ కూడా యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తారు. బట్ ఉన్న ఒక్కటి మాత్రమే. ఓకేనా? సో
లైడోకైన్ అనేది మాత్రమే లోకల్ అనెస్థెటిక్గా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద సిరప్ ఈజ్ కన్సిడర్డ్. ద సిరప్ ఈజ్ కన్సిడర్డ్ దేనిగా చెప్పుకోవచ్చండి? సిరప్ అంటే ఏంటి? సాలిడ్ డోస్ ఫామ్, లిక్విడ్ డోస్ ఫామ్, సెమీ సాలిడ్ డోస్ ఫామ్, సో గ్యాసియస్ డోసెస్ ఫామ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, 2 ఈజ్ ద కరెక్ట్ ఓన్లీ. సాలిడ్ డోసేజ్ ఫామ్గా చెప్పుకుంటామండి సిరప్ని. చూద్దాం. సిరప్ ఈజ్ ఏ లిక్విడ్ డోసేజ్ ఫామ్. Okay, liquid dosage form typically containing a sugar solution used for the administration of drugs. Okay na, important question andi. Okay, A is the right answer ga manam aithe cheppukovachu. Enti 2 is the correct ante enti, it's a liquid dosage form ga manam aithe cheppukovachu. Syrup entandi, it's a liquid dosage form. Okay, typically it's contain sugar solution used for the administration of drugs. Next one, which of the following drug is classified as an, what is the following drug is classified as an antiarrhythmic? Answer option A and D. 2 is the correct andi. So digoxin andi. Okay, digoxin is the right answer. చూద్దామండి. సో amiodarone is a anti-arrhythmic drug used to treat and prevent various type of abnormal heart rhythms, while the others listed are not used for arrhythmia management. Okay na, important question andi. Next, what is the significance of pharmacopoeial standard in the evaluation of drugs? What is the significance of pharmacopoeial standards in the evaluation of drugs? Answer option A andi. 1 is correct, 2, 3, 4 is incorrect andi. 1 is correct. Entadi, they ensure the drug is effective and safe. Okay, they ensure the drug is effective and safe. Pharmacopoeial standards are essential to ensuring the safety, quality and effectiveness of drugs, providing benchmark of drug manufacturing, testing and use. Next one, what does radioactive contrast media help in? What does radioactive contrast media help in? ఏం చేస్తుందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 2 ఇస్ ద కరెక్ట్. ఏంటది? ఎన్హాన్సింగ్ విజిబిలిటీ డ్యూరింగ్ ఇమేజింగ్ టెక్నిక్. ఏం చేస్తుంది? ఎన్హాన్సింగ్ విజిబిలిటీ డ్యూరింగ్ ఇమేజ్ టెక్నిక్. ఓకే, చూద్దాం వివరాలు. Radioactive contrast media are used in imaging techniques such as X-ray and CT scan to enhance the visibility of internal structure. Okay, next one, which of the following is a common treatment for an organophosphate poisoning? Which of the following is a common treatment for an organophosphate poisoning? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 ఇస్ ద కరెక్ట్. అట్రోపిన్ అండి. ఓకే, అట్రోపిన్ వివరాలు చూద్దాం. అట్రోపిన్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్ యాజ్ ఇట్ counteract the effect of excessive acetylcholine at the nerve synapse. Okay, important andi. Next one, the Narcotic Drugs and Psychotropic Substances Act of 1985 primarily aimed to, దేన్ని ఏం చేస్తుందండి? ఎందుకు ఉద్దేశించబడింది ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, 3 ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, 3 ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ అడిక్టివ్ డ్రగ్స్ అండి. ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ అడిక్టివ్ డ్రగ్స్ కోసం. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం.
The Narcotic Drugs and Psychotropic Substances Act of 1985 was enacted to prevent the misuse and illegal trafficking of narcotic drugs and psychotropic substances. Important question, Andy. Okay. Next one. Which of the following is used to treat hypertension? Hypertension అంటే బీపీ కండి. ఏది యూజ్ చేస్తానండి? యా ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 is correct. ఎబుప్రోఫెన్. ఓకే, ఎబుప్రోఫెన్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగిస్తారు, మెడిసిన్. యా ఆన్సర్ చూద్దాం మళ్ళొకసారి చూడండి. ఆప్షన్ ఏ అండి. 3 is the correct అండి. లోసార్టన్ is the right answer. సో ఇంతకుముందు 2 అని చెప్పాను కదా, సారీ. యా ఆప్షన్ బి అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 3 is the correct. లోసార్టన్ అనేది హైపర్ టెన్షన్లో అంటే బీపీ ఉన్న వారికైతే అందించడము జరుగుతుందండి. వివరాలు చూద్దాం. లోసార్టన్ ఈజ్ అన్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్ యూజ్డ్ టు ట్రీట్ high blood pressure, while insulin is for diabetes. Ibuprofen is an analgesic and aspirin is an anti-inflammatory గా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. The process of filtration in a pharmaceutical manufacturing is used to. What is the process of filtration in a pharmaceutical manufacturing used to? Filtration ఎందుకు ఉపయోగిస్తామండి? ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 కరెక్ట్ అండి. 1 is correct. To remove insoluble particles from solution. ఇన్సోలబుల్ అంటే వాటర్లో కరగనటువంటి వాటిని వేరు చేయడానికి ఫిల్టరేషన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకే, ఫిల్టరేషన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఇన్సోలబుల్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ లిక్విడ్ ఫార్ములేషన్స్ ఎన్షూరింగ్ ప్యూరిటీ అండ్ clarity. Important. Next one. The main objective of size reduction in a pharmaceutical manufacturing is to. Size reduction. ఎందుకు యూజ్ చేస్తారండి సైజ్ రిజెక్షన్ని? రిడక్షన్ అంటే సైజ్ తగ్గించడం అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 is correct. Decrease the surface area for easier absorption. Decrease the surface area for easier absorption. Important. Size reduction increases the surface area, enhancing dissolution rates and absorption of the drug. Okay, important. Which of the following statement is true regarding capsules? Capsules సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 is correct. 1 మాత్రమే సరైనది. Capsules are solid dosage forms with a shell that contains the active ingredient. Important question. Okay, చూద్దాం. Capsules are solid dosage forms designed to encapsulate active ingredients, often for oral administration. Okay, important. Which of the following is a feature of emulsions in a pharmaceutical formulations? Emulsions. Answer option A అండి. 1 is correct. Okay, they are mixtures of water and oil phases. They are mixture of water and oil phases అండి. Important question. Okay, వివరాలు చూద్దాం. Emulsions are mixture of two immiscible liquids such as water and oil, often stabilized with emulsifying agents. Okay, next. Which of the following is a potential side effect of general anesthetics? ఏంటండి సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందండి జనరల్ అనెస్థెటిక్లో? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, 2 is the correct అండి. ఏంటది? రెస్పిరేటరీ డిప్రెషన్. ఓకే, రెస్పిరేటరీ డిప్రెషన్ అయితే ఉంటుందండి, అంటే శ్వాస వ్యవస్థ పైన. జనరల్ అనెస్థెటిక్ మే కాజెస్ రెస్పిరేటరీ depression as a side effect, leading to a reduction in a breathing rate and breathing rate. Next, the surgical dressing material such as a cotton and gloves
ఆర్ యూజ్డ్ ప్రైమర్లీ టు, దేనికోసం యూజ్ చేస్తారండి కాటన్ అండ్ గాజ్ అనేటువంటిది? ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ప్రొవైడ్ ఏ బ్రీతబుల్ కవరింగ్ ఫర్ వూండ్స్, అంటే గాయాలకి గాలి తాకడానికి, ఓకేనా, వాటికైతే ఉపయోగించడం అయితే జరుగుతుందండి సర్జికల్ డ్రెస్సింగ్ సమయంలో. ఓకే, ఇంపార్టెంట్. సర్జికల్ డ్రెస్సింగ్ మెటీరియల్ లైక్ కాటన్ అండ్ గాజ్ హెల్ప్ కవర్ wounds, maintain a moisture and protect the wound from external contaminants, so promoting healing. Important. Which of the following is true about antiseptics and disinfections? Answer option A is the correct andi. Andulo 1 correct. Antiseptics are used to clean wounds and skin, with disinfectants are used on non-living surfaces. Important. Antiseptics are safe for applications on living tissues, while disinfectants are used to clean non-living surfaces like floors and instruments. So guys, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ఆల్రెడీ మన గ్రాండ్ టెస్ట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి, వారికి కూడా తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయడము. ఈ టైంలో ఎంత ప్రాక్టీస్ చేస్తే మనము స్కోర్ అంత గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.